తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుజాతనగర్ మండలంలోని భారీగా వరద నీరు చేరడంతో సింగభూపాలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మరోవైపు వరద తాకిడి కారణంగా పత్తి పంట నీట మునిగింది. దీంతో సుమారు 5 ఎకరాల పత్తి పంట దెబ్బతింది. ఇటు ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 20 అడుగులకు చేరింది. దీంతో వైరా మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మున్సిపాలిటీలోని 13వ వార్డులో గత రాత్రి కురిసిన వర్షానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. వరద బాధితుల్ని ఆయన పరామర్శించారు. మతికేపల్లి గ్రామంలో వరద ముంపును గురైన ఇళ్లను భట్టి విక్రమార్క పరిశీలించారు. అలాగే నీట మునిగిన పంట పొలాల్ని పరిశీలించారు. వరద నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.